కడప లోక్సభ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన పులివెందుల్లో కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి తనతో పాటు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న వివేకానందరెడ్డి కూడా ప్రచారం చేయాల్సి ఉంది. అయితే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి పులివెందులలో ఆయన ప్రచారం చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకో చూద్దాం. గతంలో దివంగత వైఎస్ పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు డిఎల్ రవీంద్రారెడ్డి. వైఎస్ హయాంలో మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన డిఎల్ ఆయనపై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు పార్టీలో అందరూ వైఎస్ కు జైకొట్టినా డిఎల్ మాత్రం తాము వైఎస్ ఫోటోతో గెలవలేదని, సోనియా బొమ్మతోనే గెలిచామంటూ పలుమార్లు సంచలన ప్రకటనలు చేశారు. ఇప్పుడు కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తనే ఎంపీ అభ్యర్థిగా నిలబడాల్సి రావడంతో మాట మార్చారు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి. దివంగత నేత వైఎస్ మంచివారేనంటూ ఆయన అడ్డం పెట్టుకుని జగన్ కోట్ల ఆస్తులు కూడబెట్టారంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన అధికార దాంతో అధికారం లేనప్పుడు అధికార అండదండలతో ఇంత సంపాదించిన నేను పులివెందులో ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్ ఇవన్నీ సంపాదించాను. అధికార ప్రాపకంతోనే సంపాదించాను. అధికారంలో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది కదా, ఇంకా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి కదా అనే ఆలోచనతో అతని అధికార దాంతో మంచి తండ్రిని, చాలా మంచి పేరు తెచ్చుకున్న తండ్రిని అత్యంత అవినీతిపరుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది అతను చేసిన తప్పు. ఇది మేమైతే వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారు అవినీతిపరుడిని ఎప్పుడు చెప్పలే. ఇక విషయానికొస్తే వైఎస్ కుటుంబం సొంత నియోజకవర్గం పులివెందుల. ఉప ఎన్నిక జరుగుతున్న కడప లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పులివెందుల అసెంబ్లీ స్థానానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సెగ్మెంట్ లో సుమారు 1,80,000 మంది ఓటర్లున్నారు. 1978 నుంచి ఇక్కడ వైఎస్ కుటుంబానిదే హవా. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆ కుటుంబం నుంచి ఎవరు నిలబడితే వారికే పట్టం కట్టారు పులివెందుల ఓటర్లు. వైఎస్ విషాదాంతం తర్వాత ఆయన సతీమణి విజయమ్మ అక్కడి నుంచి ఏకగ్రీవంగా శాసనసభకు ఎన్నికయ్యారు. పులివెందులంటే వైఎస్ పేరు గుర్తుకొచ్చేంతగా అక్కడి ప్రజలు ఆ కుటుంబంతో మమేకమైపోయారు. ఇప్పుడు కడప ఎంపీ స్థానానికి పోటీలో ఉన్న డిఎల్ పులివెందుల బరిలో సొంత వదినమ్మపై పోటీలో ఉన్న వివేకానందరెడ్డి కూడా ప్రచారం చేయాల్సింది. అయితే ఇష్టం లేకపోయినా ఉప ఎన్నికల బరిలో దిగాల్సి వచ్చిన డిఎల్ వైఎస్ పై మాట మార్చినా జగన్ పై మాత్రం ధ్వజమెత్తుతూనే ఉన్నారు. అవినీతిపరుడు, నేరస్తుడంటూ పెద్ద పెద్ద ఆరోపణలే గుప్పిస్తున్నారు. మీరు ఒక్కసారి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి వెంట తిరుగుతున్న వ్యక్తులను పరిశీలిస్తే అందరూ దోపిడీదారులే, లేకపోతే క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళన్నా ఉంటారు. ఇట్లా వ్యక్తులు ఉన్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టి, అంటే ఇటు సైడ్ ఏమో క్రిమినల్ గా చేయాలని, ఇటు సైడ్ ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బుతో వ్యక్తులను కొనుగోలు చేసి అధికారాన్ని ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనే ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల సందర్భంగా డిఎల్ రవీంద్రారెడ్డి పులివెందులకు వస్తే వైఎస్ అభిమానుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డిఎల్ రవీంద్రారెడ్డి ప్రచారానికి రాకపోతేనే మంచిదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. డిఎల్ వస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువని పులివెందుల కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పటికే వినిపిస్తోంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఒకవేళ డిఎల్ వస్తే పులివెందుల కాంగ్రెస్ వర్గాలు ఏ మేరకు స్వాగతిస్తాయనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.